బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాజకీయాల్లో మావోయిస్టుల లొంగుబాటు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పల లక్ష్మణ్ రావు తక్షణమే లొంగిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం గణపతి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తమకు సమాచారం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఈ పిలుపు ద్వారా ఒక మంచి పరిణామం తెలంగాణ రాష్ట్రంలో జరగాలి. ఈరోజు సాధించుకున్న తెలంగాణను పునర్నిర్మించుకుందాం. మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను కాండి. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల యొక్క హక్కులను, అక్కడ వాళ్ళ ఆర్థిక స్తోమతను పెంచడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి సరెండర్ కావాల్సిందిగా, ఆయుధాలను చెప్పాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో మీరు ముందుకు వస్తారని మా ప్రభుత్వం ఆశిస్తున్నది. అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేస్తున్న వారంతా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గణపతి వంటి అగ్రనేతలు లొంగిపోతే ప్రభుత్వం తరపున వారికి పూర్తి రక్షణ కల్పిస్తామని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే 130 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. 130 మంది మావోయిస్టులలో 125 మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారు ఉన్నారన్నారు. అందులో 4 తెలంగాణకు, 1 ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారని తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ కమిటీలో ఉన్న వారంతా సరెండర్ అయ్యారని తెలిపారు. ఇక మిగిలింది 7గురేనని, ఆ 7 మావోయిస్టులు లొంగిపోవాలని చెప్పారు. లాస్ట్ 2024 నుంచి జరుగుతున్నటువంటి లాస్ట్ లిటిల్ ఓవర్ 2 ఇయర్స్లో 266 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి. అందులో 4 సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు, 19 మంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకరు ఆర్సీఎంలు ఉన్నారు, రీజనల్ కమిటీ మెంబర్. అట్లాగే 36 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 131 ఏసీఎస్ ఏసీఎంలు, 530 మంది పార్టీ మెంబర్లు ఉన్నారు. అట్లా ఈ విధంగా 721 మంది లాస్ట్ 2 ఇయర్స్లో 721 మంది బయటకు వచ్చినారు. 266 వెపన్స్ కూడా బయటకు వచ్చినాయి. ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి 11 మంది ఉండేది లాస్ట్ 10 రోజుల కింద వరకు. ఇప్పుడు 4 బయటకు వచ్చినారు. సో దాంతో తెలంగాణ రాష్ట్రం నుంచి అండర్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7లో మీకు తెలుసు, ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి, సెంట్రల్ పాత జనరల్ సెక్రటరీ, మాజీ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. అట్లాగే మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ మిగతా 7 కూడా బయటకు వస్తే బాగుంటుందని చెప్పి మేము వాళ్ళకు మరోసారి అప్పీల్ చేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. రైట్ వేణు, ప్రస్తుతం మార్చి 31లోగా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలంటూ ఇప్పటికే కేంద్రం చెప్పింది. దాదాపు చాలా మంది వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇక గణపతి కూడా లొంగిపోవాలంటూ ఇటు సీఎం కూడా చెప్పడం మనం చూస్తాం. ఎప్పటిలోగా ఆయన లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన తర్వాత గణపతి లొంగుబాటు కోసం చాలా కండిషన్స్ పెట్టారు. అయితే గణపతి లొంగుబాటుతో పాటుగా మావోయిస్టు పార్టీ రద్దుపరుస్తున్నామంటూ ఒక బహిరంగ ప్రకటన చేయాలంటూ కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక సూచన వెళ్ళింది. దానిపైనే కొంత చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే గణపతి లొంగిపోవడంతో పాటుగా తాను మావోయిస్టు పార్టీ రద్దు చేసింది. ఎందుకంటే 2004 లోపల మావోయిస్టు పార్టీ ఆవిర్భావం అప్పుడు
మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ రెండింటిని కలిపి అప్పుడు ఆ మావోయిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విలీన ప్రక్రియ లోపల ప్రధాన పాత్ర పోషించింది ప్రస్తుతం ఈ మున్సిపల్ లక్ష్మణరావు. సో తన వచ్చిన తర్వాతనే మావోయిస్ట్ పార్టీని రద్దు చేసి ప్రకటించాలంటూ కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆయనతో పాటుగా తెలంగాణకు చెందినటువంటి నరహరి, వార్తాశేఖర్, దాదాపుగా 7 మంది సభ్యుల వాళ్ళ డీటెయిల్స్ కూడా ప్రస్తుతం లభించట్లేదు. వాళ్ళందరితో లొంగిపోతే కంప్లీట్ గా మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏర్పాటవుతుంది. దాన్ని మరో 3 వారాలు మాత్రమే డెడ్ లైన్ గడువు ఉంది కాబట్టి ఆ లోపే తెలంగాణ లోపల మావోయిస్టు రహిత స్టేట్ గా ప్రకటించాలనేందుకు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఇక మావోయిస్టులు లొంగిపోయిన ప్రతి ఒక్కరికి కూడా 1993 కమిటీలో ఇచ్చినటువంటి రివార్డ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి లోపల వాళ్ళకి ఏ విధంగానూ అటు జీవనం గడపడానికి సరిపోదు కాబట్టి దాన్ని రివైజ్ చేయాలని కొంత మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు సూచనలు వచ్చాయి. సో దీంతోనే ఈ వారం రోజుల లోపల రివార్డులకు సంబంధించిన అంశము, వాళ్ళకి మళ్ళీ రిహాబిలిటేషన్ సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం కనుక ప్రకటిస్తే పూర్తిగా మిగిలిన 7 సభ్యులు కూడా లొంగిపోయే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా గణపతికి మాత్రం కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి కీలక హోమ్ మినిస్టర్ ఆధ్వర్యం లోపల లొంగుబాటు చేసేందుకు ప్రస్తుతము చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. తనకు పూర్తిగా అనారోగ్య కారణాల రీత్యా తనతో పాటు 2-3 సభ్యులు ఉన్నారు. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ సీసీ కంపెనీలో నరహరి కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం సమాచారం అంతుంది. ఇక ఈ 7 లొంగిపోతేనే తెలంగాణలో మావోయిస్టు లేరని డీజీపీ ప్రకటించారు. కానీ మరోవైపు దాదాపు మరొక 35 మంది సభ్యులు అటు స్టేట్ కమిటీలో పనిచేసి పార్టీ మెంబర్లుగా మిలిషియా సభ్యులుగా పనిచేసినటువంటి మరో 35 మంది సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పటి వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సో 7 అంటూ డీజీపీ ప్రకటన చేయడంతో ఈ కుటుంబ సభ్యుల లోపల కూడా కొంత ఆందోళన నెలకొంది. వాళ్ళు అసలు ఉన్నారా లేకుంటే విప్లవోద్యమం లోపల అసలు బాసారా, అసలు ఏం జరిగిందనే దానిపై కూడా కొంత అయోమయ పరిస్థితి నెలకొని ఏదేమైనా కూడా మరో వారం రోజుల్లో గణపతి లొంగుబాటు అదేవిధంగా మావోయిస్టు పార్టీ రద్దు చేసిన ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మరికొంతమంది మొత్తంగా 13 బెటాలియన్లు ఉండగా 13 బెటాలియన్ లోపల ప్రస్తుతం నిన్న PLJ 1 బెటాలియన్ కంప్లీట్ గా లొంగిపోయింది, పూర్తిగా రద్దయినటువంటి సిచ్యువేషన్. ఇక మరో 2-3 బెటాలియన్లకు సంబంధించినటువంటి దాదాపు 10ల సంఖ్యలో మాత్రమే మావోయిస్తున్నారు. సో వాళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడే లొంగిపోతారంటూ కూడా ప్రస్తుతం SIT ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరో వారం రోజుల్లో పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మావోయిస్టులందరూ కూడా లొంగిపోయి కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు రహిత స్టేట్ గా మారే అవకాశం ఉంది. గణపతికి సంబంధించి మరో 10 రోజుల లోపల తనని కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద కూడా తనను మావోయిస్ట్ పార్టీ రద్దు ప్రకటన చేస్తూ లొంగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి డెడ్ లైన్ మార్చి 31 డెడ్ లైన్ లోపే పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ రద్దు అఫీషియల్ ప్రకటన చేస్తూ కూడా మావోయిస్టులంతా కూడా దాదాపు మరొక 30-35 మంది మాత్రమే యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి మావోయిస్టున్నారు. సో వాళ్ళంతా కూడా అమిత్ షా సమక్షంలో లొంగిపోతారంటూ కూడా ప్రస్తుతం కొంత చర్చ జరుగుతుంది. సో దీనిపై మరో 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.